తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గత పాలకులు అంటున్న విశ్లేషకులు 17,600 కోట్లు అప్పు 6,000 కోట్లు ఈఎంఐలకే కట్టాలంటున్న విశ్లేషకులు 25,900 కోట్లు చెల్లించాలి. ప్రతిరోజు 207 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చెల్లించాలి. సింహభాగం అప్పుల పాలకే చెల్లించాల్సి వస్తుందంటున్న ప్రస్తుత ప్రభుత్వం. ఈ యొక్క అప్పులు 2007 వరకు కంటిన్యూషన్ అవుతున్నాయి అంటున్న విశ్లేషకులు. సుంకిశాల మరియు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేయకుండా 1000 కోట్ల రూపాయలు నాశనం చేశారంటున్న ప్రస్తుత పాలకులు. ఈ విధంగా అనేక అప్పులు తీసుకొచ్చి ఈఎంఐలు కట్టడానికే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పాలకులు చేయాల్సి వస్తుందని చెప్పేసి విశ్లేషకులు వారి యొక్క మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పాలకులు మళ్ళీ వస్తున్నారు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక విధాలుగా అవకతవకలు పాల్పడ్డారు. అదే ఈ ప్రభుత్వం గెలిచుంటే ఈ అవినీతులన్నీ బయటకు వచ్చాయా ఆలోచించండి అంటున్న తెలంగాణ ప్రజలు.